సోషల్ మీడియా సమాజ శ్రేయస్సుకు దోహదపడాలి గాని వ్యక్తుల ప్రాణాలు తీసేందుకు కాదని తెనాలికి చెందిన పేద మహిళ గీతాంజలిపై ప్రతిపక్షాలకు చెందిన వారు సోషల్ మీడియాలో చాలా నీచాతినీచంగా ట్రోల్స్ చేసి ఆమె ఆత్మహత్యకు పాల్పడడానికి కారకులయ్యారని దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అన్నారు. సోషల్ మీడియాలో ప్రతిపక్షాల ట్రోల్స్కు బలైపోయిన గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎంపీ గీతా విశ్వనాథ్ శ్రద్ధాంజలి ఘటించారు. కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ గీతాంజలి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని, ఆమె కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, ఉప సర్పంచ్ దాసం వెంకటేష్, బుజ్జి, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళంతా కూడా టెక్నాలజీని అభివృద్ధికి వాడుకోవాలి, టెక్నాలజీని మంచి విద్యకు ఉపయోగించాలి, టెక్నాలజీని సమాజ అభివృద్ధికి ఉపయోగించాలి. కానీ ఒక స్త్రీ అని చూడకుండా, ఒక సాధారణ గృహిణి అని చూడకుండా, ఒక తల్లి అని చూడకుండా దారుణమైన మాటలతో స్క్రోలింగ్ చేసి ఆ అమ్మాయికి మెసేజ్లు పంపించి కృంగిపోయే విధంగా, అంత ఉత్సాహమైన అమ్మాయి కృంగి కుసించిపోయి ఆత్మహత్యకు పాల్పడే విధంగా దారుణంగా ఆత్మహత్యకు ప్రేరేపించడాన్ని తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా, దేశం మొత్తం కూడా ఈ చర్యని ఖండిస్తూ ఉంది. ఒక పక్క అభివృద్ధిని ఓర్చుకోలేక, ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు చెప్పేవారి అందరి మీద ఈ విధంగా చేయడం చాలా దారుణం. గీతాంజలి మృతి ఆత్మహత్య కాదు, ఒక రకంగా చెప్పాలంటే స్క్రోలింగ్తో కొంతమంది కత్తులతో హత్యలు జరుగుతాయి, రకరకాల హత్యలు జరుగుతాయి. కానీ ఈరోజు ప్రతిపక్షాల ప్రేరణతో మరి ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసే విధంగా స్క్రోలింగ్స్ని పెట్టడం, మీడియాల్లో అసభ్యకరంగా పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ అమ్మాయికి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. మేమందరం కూడా సపోర్ట్గా ఉంటాం. తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలకి పాల్పడితే చాలా దారుణమైన విషయం. కాబట్టి ఇక్కడ నుంచి పోలీసు యంత్రాంగం మొత్తం యావత్తు టెక్నాలజీతో కలిసి ఏ విధంగానైనా దోషుల్ని శిక్ష పడే విధంగా చేయాలి. ఆ అమ్మాయి ఆత్మశాంతి చేకూరే విధంగా చేయాలి. గీతాంజలి మృతికి తీవ్రమైన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి భగవంతుడు తోడుగా ఉండాలి, భగవంతుడు శాంతిని చేకూర్చాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మేము, ఈ ప్రభుత్వము అందరూ కూడా కుటుంబానికి మరి అండగా ఉంటామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ తీవ్రమైన చర్యకు పాల్పడిన ఈ చర్యలని ఖండిస్తాం.